హలో! నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్. అందరూ వ్రతం బాగా చేసుకున్నారా? నాకైతే అసలు ఫుల్లుగా అలసటగా ఉంది యార్. ఎలాగో ఈ ఆడియో సాయంత్రం చేశాను. అందరూ సంతోషంగా ఉండాలి ఆ మహాలక్ష్మి దయ వల్ల. ఇక కథలోకి వెళ్ళిపోదాం. దేవ్ ఫోన్ చేశాక మినిస్టర్ ఏం చేశాడో చూద్దాం. దేవ్ ఫోన్ కట్ చేయగానే మినిస్టర్ బయటకొచ్చి వెంటనే వినోద్కి సెక్యూరిటీగా పెట్టిన వాళ్ళని పిలిచి, వినోద్ సార్ లోపలున్నాడా అని అడుగుతాడు. ఉన్నారు సార్ అని అనగానే దగ్గరలో ఉన్నవాడిని చాచి పెట్టి ఒక్కటి పీకి, రూమ్లో ఉంటే మరి ఎక్కడో కాళ్ళు చేతులు ఎరగొట్టుకొని ఉన్నాడు ఎలా అని అడుగుతాడు. ఏం మాట్లాడలేక తల వంచుకుంటారు అందరూ. మీ అందరికీ ముందే చెప్పాను, వాడు బయటికి వెళ్తే మీ ప్రాణాలు తీసేస్తాను అని. అయినా కూడా భయం లేకుండా వాడికి హెల్ప్ చేశారా మీరు అని అరుస్తాడు మినిస్టర్. మేము చాలా చెప్పి చూసాం సార్, అస్సలు వినలేదు వినోద్ సార్. వినోద్ సార్ పిఏ కూడా చాలా చెప్పారు, మీ నాన్నగారికి తెలిస్తే చంపేస్తారు బాబు అని చెప్పినా వినకుండా, ఇప్పుడు నా మాట మీరు వినకపోతే నేనే మిమ్మల్ని చంపేస్తానని చాలా గొడవ చేశారు సార్. మా మాటలు లెక్క కూడా చేయలేదు. ఇంకా మేం మాత్రం ఏం చేయగలం సార్ అని తల వంచుకొని చెబుతారు. వెంటనే నాకు ఫోన్ చేయాలి కదా మరి, అది కూడా చేయలేకపోయారా మీరు? మీ సంగతి ఇప్పుడు కాదు, మళ్ళీ వచ్చి చెప్తాను అని తనతో పాటు ఒక నలుగురిని తీసుకొని వెళ్తాడు. ఫోన్లో చెప్పిన గుడి దగ్గరికి వెళ్ళేసరికి వినోద్, వినోద్తో పాటు ఒక 10 మంది ఒంటి నిండా దెబ్బలు రక్తంతో ఉంటారు. వినోద్ని చూసి ఒక పక్క కోపం వస్తున్నా, ఇప్పుడు వినోద్ ఉన్న పరిస్థితి చూసి తండ్రిగా బాధపడడం మొదలుపెట్టాడు. చేతులు కాళ్ళు రెండూ విరిగిపోయినట్లుగా వేలాడుతూ ఉండడం చూసి చెప్పినా వినలేదు. వచ్చి ఇలాంటి పరిస్థితుల్లో పడ్డాడు. మరి ఇంత దారుణంగా కొట్టారు అనుకుంటూ స్పృహలో లేని కొడుకుని కారులో పడుకోబెట్టగానే అక్కడి నుంచి వెళ్తూ, వాళ్ళని కూడా ఏదో ఒక హాస్పిటల్లో తగలేసి వచ్చేయండి మీరు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మినిస్టర్. తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేయగానే డాక్టర్లు చెక్ చేసి చేతులు కాళ్ళు రెండిటికి ఆపరేషన్లు చేసి రాడ్లు వేయాలి, కానీ కోలుకోవడానికి చాలా టైం పడుతుందని చెప్తారు. ఒక పక్క కొడుకుని ఆ స్థితికి తీసుకొచ్చిన వాళ్ళ మీద కోపంగా ఉన్నా ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి. నందు అన్నయ్య కొట్టాడు అనుకుంటాడు మినిస్టర్. వినోద్ స్పృహలోకి వచ్చి చెప్తే కానీ ఆ పరిస్థితికి కారణం దేవ్ అని తెలియదు మినిస్టర్కి. ఉదయాన్నే వంశీ నందు వాళ్ళతో కొత్త ఇంట్లో వ్రతం చేయిస్తారు. ఆ రోజు వంశీ నందు వాళ్ళది పెట్టుకుంటారు, ధీరజ్ వాళ్ళది తర్వాత రోజుకి పెట్టుకుంటారు. అసలు ఇద్దరికీ ఒక దగ్గరే వ్రతం చేద్దాం అనుకున్న మమతా గారు ఆ ఇంట్లో చాలా రోజుల తర్వాత శుభకార్యం జరిగిందని అక్కడే వ్రతం పెట్టుకుందామని అనడంతో తర్వాత రోజుకి పోస్ట్ ఫోన్ చేస్తారు. లేవడమే లేటుగా లేచిన భువి వాళ్ళు వ్రతానికి వెళ్ళే ఓపిక లేక రేపు ఎలాగో ఉంది కదా దానికి వెళ్ళొచ్చులే అని ఆ రోజుకి ఆగిపోతారు. ఉమేష్ కోసం గెస్ట్ హౌస్కి వస్తారు మినిస్టర్ గారు. పబ్కి వెళ్ళిన రోజు మత్తుగా పడిన ఉమేష్ తర్వాత రోజు సాయంత్రం వరకు లేవడు. మామయ్య ఎన్నిసార్లు ఫోన్ చేసినా మత్తులో ఉండి ఫోన్ ఎత్తడు. ఆ రోజు ఆయన బయట ఉండడంతో ఇప్పుడు రాగానే డైరెక్ట్గా గెస్ట్ హౌస్కి వస్తారు. ఏం చేస్తున్నాడు రమ్మీ సారు, ఫోన్లు చేస్తే కూడా ఎత్తడం లేదు అని అడుగుతూనే లోపలికి వస్తారు. రాత్రి తాగింది ఇంకా దిగక మత్తుగా పడుకున్న ఉమేష్ మొహం మీద కోపంతో నీళ్లు కొడతారు. వర్షం వర్షం అంటూ లేచి కూర్చుంటాడు ఉమేష్. ఎదురుగా కనిపిస్తున్న మామని చూసి, నువ్వేంటి మావయ్య ఇలా వచ్చావు అని అడుగుతాడు. ఫోన్ చేస్తే ఎత్తవు, తిరిగి ఫోన్ చేయవు, రాక మరేం చేయమంటావు? నీకేం చెప్పి వెళ్ళాను? ట్రైన్ ఇంకొక మనిషి దగ్గరికి వెళ్ళమని చెప్పాను కదా, కానీ నువ్వేం చేస్తున్నావు? తాగుడు అమ్మాయిలు అంటూ ఈ గెస్ట్ హౌస్ వదలకుండా కూర్చున్నావా? పోనీ అతన్ని ఇక్కడికి పంపిద్దామంటే నీ వేషాలు చూసి పిచ్చెక్కిపోద్ది అతనికి. రేపే ఇంటర్వ్యూ, గుర్తుందా నీకు అసలు అని అడుగుతాడు కోపంగా. నీకోసం పిఏ ఉద్యోగం కాకపోయినా అటెండర్ ఉద్యోగమైనా సంపాదిస్తానులే మామా, ఏదో ఒక విధంగా మేనేజ్ చేస్తాను, నీ కోసం కూడా కాదు, ఆ అప్సరసం కోసం అని అంటాడు నవ్వుతూ. ఏం సంపాదిస్తావో ఏంటో,
అందరూ ఆవలిస్తే పేగులు లెక్క పెట్టేవాళ్ళైతే ఆ దేవ్ ఆవలించకుండానే లెక్క పెట్టే రకం. నువ్వేదైనా తింగర వేషాలు వేస్తే ఉద్యోగంలో కాదు నిన్ను పెట్టుకునేది, శ్మశానానికి పార్సిల్ చేస్తాడు అని అంటాడు మినిస్టర్. అబ్బా! అతన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నావు నువ్వు. నేనేంటో చూపిస్తాను నీకు. నా ముందు అతన్ని పొగడుకు. నాకు చిరాగ్గా ఉంది అని అంటాడు ఉమేష్. ఉంటుంది ఉంటుంది. ఎందుకుండదు? నిజాలు చెప్తే అలాగే ఉంటుంది. కూర్చొని ఆస్తులు కరిగించడం తప్ప ఏం చేతనవు నీకు? నువ్వు నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నావు మామ. ఆఫీస్లో చేరిన వారం రోజుల్లోనే ఆ భువిజని ఈ గెస్ట్ హౌస్కి తీసుకొస్తాను చూడు. అప్పుడు నువ్వే ఒప్పుకుంటావు నా మేనల్లుడు గొప్పవాడు అని అంటాడు ఉమేష్. ఈ గెస్ట్ హౌస్కి తీసుకొచ్చి నా పేరు పేపర్కి ఎక్కిద్దామనుకుంటున్నావా? బుర్ర ఉపయోగించు. ఇక్కడికి తీసుకొస్తే ఇది మన గెస్ట్ హౌస్ అని తెలీదా? అప్పుడు మన పేర్లు బయటికి రావా? తాగింది ఇంకా దిగలేదా ఏంటి నీకు? ముందు నేను చెప్పింది చెయ్యు. తర్వాత ఎక్కడికి తీసుకురావాలో నేను చెప్తాను. ముందు లేచి స్నానం చేసి తగలడి కాసేపు అతని దగ్గరికి వెళ్ళు. కొన్ని టిప్స్ అన్నా చెబుతాడు. ఇంటర్వ్యూ ఎలా అటెండ్ అవ్వాలి అని తెలుస్తుంది. నేను వెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మినిస్టర్. వారం రోజులు చేసే ఉద్యోగానికి టిప్స్ ఎవడికి కావాలి? ఏదో ఒకటి చేసి నేనే ఏదో ఒక ఉద్యోగం సంపాదిస్తానులే అనుకొని మళ్ళీ మంచానికి అడ్డంగా పడతాడు. రేపు మీరు వెళ్ళండి రథం దగ్గరికి. నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను. రేపు ఇంటర్వ్యూలు ఉన్నాయి. చాలా వర్క్ ఉంది నాకు అని దేవ్ డిన్నర్ చేస్తూ చెబుతాడు. ఇంటర్వ్యూలు అని చెప్పడంతో ఇక భువి కూడా ఏం మాట్లాడదు. నేను కూడా ఆఫీస్కి వచ్చేస్తానులే దేవ్, అమ్మమ్మ వాళ్ళు వెళ్ళొస్తారు అంటుంది భువి. రేపు నువ్వు ఆఫీస్కి రాకపోవడమే మంచిది అని మనసులో అనుకుని, ఈ ఫ్యాన్స్ అక్కడ చాలామంది ఉన్నారు కదా, మళ్ళీ ఫీల్ అవుతారు వాళ్ళు. రేపు ఒక్క రోజుకి నీకు లీవ్ ఇస్తున్నానులే, వెళ్ళి ఎంజాయ్ చేసిరా. ఇక మళ్ళీ ఇప్పుడల్లా సెలవు అన్నావంటే కాళ్ళు విరగ్గొడతాను అని చెప్పి తినడం అయిపోవడంతో హ్యాండ్ వాష్ చేసుకొని పైకి వెళ్ళిపోతాడు దేవ్. నీ ముందే నన్ను కాళ్ళు విరగ్గొడతానన్నా కూడా ఒక్కళ్ళు కూడా అలా అంటున్నావేంటి దేవ్ అని అనలేదుగా అని అడుగుతుంది భువి. అసలు నేనే ఎరగొట్టాల్సింది. మాట్లాడితే ఆఫీస్కి సెలవు పెట్టి పిచ్చి పనులు చేస్తున్నావు అని జయగారు అనగానే, నువ్వెంతసేపు అల్లుడు పార్టీలే అని మూతి తిప్పుతుంది భువి. పనులన్నీ ముగించుకొని రూమ్కి వెళ్ళేసరికి దేవుని ఆశ్చర్యంగా చూస్తూ నిలబడుతుంది. డిన్నర్ చేశాక సరయు ధీరజ్ కాసేపు గార్డెన్లో కూర్చుంటారు. ఏమిటి ధీరజ్ గారు, ఏదో ఆలోచిస్తున్నారు? ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నారు? ఏమైనా చెప్పాలా నాకు అని అడుగుతుంది సరయు. దేవన్నయ్య అనవసరంగా ఆ మినిస్టర్తో ఇప్పుడు శత్రుత్వం పెంచుకున్నారేమో అనిపిస్తుంది. ఆయన మంచివాడా చెడ్డవాడా మనకు తెలియదు. కానీ కొడుకును అలా చేశారంటే తప్పకుండా కోపం అయితే ఉంటుంది కదా. అందులో నేను కొట్టానంటే అన్నగా చెల్లెల కోసం కొట్టానని ఏమైనా కాస్త ఆలోచించేవాడేమో. కానీ దేవన్నయ్య కొట్టాడంటే తనకేం అవసరం అన్నట్లు పగ పెంచుకుంటే ఇప్పుడిప్పుడే సంతోషంగా ఉంటున్నారు. ఆయన మళ్ళీ ఏదైనా చేయాలని చూస్తాడేమో అని డౌట్గా ఉంది అని అంటాడు ధీరజ్. దానికి మనం ఏం భయపడిన అవసరం లేదు. ఒకవేళ మినిస్టర్ పగ అని వస్తే ఆయనకే నష్టం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆయన అంత సాహసం చేయడు. ఒకవేళ ఆయన రివెంజ్ అని వస్తే దేవ్ గారికి దానిని ఎలా తిప్పికొట్టాలో బాగా తెలుసు. చిన్నప్పటి నుంచి ఇలాంటివన్నీ చూస్తూనే పెరిగారు కదా. ఆయన జాగ్రత్తలో ఆయన ఉంటారులే. దాని గురించి మీరేం కంగారు పడకండి. ఒకవేళ రివెంజ్ తీర్చుకోవాలనుకుంటే మీ మీద కూడా తీర్చుకుంటాడు. ఒక్కసారి అడుగు పెట్టాక ఏదైనా ఫేస్ చేయగలగాలి మనం. ప్లానింగ్ లేకుండా దేవుగారు ఏదీ చేయరని కిషోర్ అన్నయ్య చెప్తారు. ఒకవేళ ఆయన దేవుగారి మీద పగ తీర్చుకోవాలనుకుంటే ఆయన నోరు మోయించే మార్గం ఏదో దేవుగారు ఆలోచించే ఉంటారు అని సరియు అనగానే, ప్రతి మనిషిని భలే అర్థం చేసుకుంటావు నువ్వు. ఒక్కొక్కసారి నిన్ను చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇంత చిన్న వయసులోనే అలా ఎలా అందరినీ అనలైజ్ చేయగలుగుతున్నావో అని అంటాడు ధీరజ్. అందరినీ అనలైజ్ చేస్తున్నానేమో కానీ మిమ్మల్ని మాత్రం చేయలేకపోతున్నానుగా అని చిన్నగా నవ్వుతూ అంటుంది సరయు. అంటే నా గురించి తెలియట్లేదు అంటున్నావా? నమ్మమంటావా నన్ను
అని నవ్వుతూ అంటాడు ధీరజ్. నిజంగానే ధీరజ్ గారు, ఎప్పుడు నన్ను భార్యగా స్వీకరిస్తారు అనేది అస్సలు అనలైజ్ చేయలేకపోతున్నానుగా. ఏ టాపిక్ తెచ్చినా చివరికి అక్కడికే వస్తున్నావు సరియు. బాగా అనలైజ్ చేసుకో, అర్థమవుతుంది. సరదాగా అన్నాను ధీరజ్ గారు. అందరికంటే ముందు మీ గురించే నాకు బాగా అర్థమైంది. ఏమర్థమైందో? ప్రేమిస్తే ఆ మనిషిని ప్రాణంగా ప్రేమిస్తారు. ఆ ప్రేమ కోసమే ఎదురు చూస్తున్నాను నేను. అది ఏ రోజు నాకు దక్కుతుందా అని సరియు ధీరజ్ కళ్ళల్లోకి చూస్తూ అంటుంది. ధీరజ్ లేచి నిలబడి, ఆ ప్రేమ నీకు ఆల్రెడీ దక్కేసింది సరియు అని చెప్పి, వెళ్దాం పదా అని అంటాడు. ఏమన్నారు ధీరజ్ గారు అని ఆనందంగా అడుగుతుంది సరియు. నువ్వు ప్రేమించినవాడు ఇప్పుడు నీకు భర్తగా వచ్చాడు కదా, మరి ఆ ప్రేమ నీకు దక్కినట్టే కదా అని ధీరజ్ నవ్వుతూ అంటాడు. అలా అన్నారా? మరి ఇంకెలా అనుకున్నావు అని నవ్వుకుంటూ ముందుకు వెళ్ళిపోతాడు ధీరజ్. లేదు ధీరజ్ గారు, మీకు నా మీద ప్రేమ స్టార్ట్ అయింది. మీరు అదే నాకు చెప్పారు అనిపిస్తుంది. అదే నిజమైతే నేను చాలా హ్యాపీ అని అనుకుంటూ ధీరజ్ వెనకే అడుగులు వేస్తూ వస్తుంది. లోపలికి వచ్చిన ఇద్దరినీ చూసి, రేపు 5 గంటలకే వ్రతం స్టార్ట్ అవుతుంది, వెళ్ళి పడుకోండి, ఉదయాన్నే లేవాలి కదా అని చెబుతారు మమత గారు. ఇద్దరు ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. భువి అన్ని పనులు పూర్తి చేసుకొని రూమ్కి వచ్చేసరికి దేవ్ చేస్తున్న పని చూసి ఆశ్చర్యంగా, ఇదేంటి దేవ్, ఇప్పుడు ఇలా రెడీ అయ్యా? ఏదో రేస్కు వెళ్తున్నవాడిలా జీను ప్యాంటు, టీ షర్టు, దాని మీద జాకెట్టు. వాట్ దేవ్ బాబు, ఇంత హాట్గా రెడీ అయి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అడుగుతుంది భువి. వెళ్తున్నాను కాదు, వెళ్తున్నాము అని భువి చేతిలో డ్రెస్ పెట్టి 5 మినిట్స్లో రావాలి అని అంటాడు దేవ్. నాకు కూడా జీన్స్నా? అంటే రైడ్కి వెళ్తున్నామా మనం అని ఆనందంగా అడుగుతుంది. పగలంతా పడుకొనే ఉన్నాం, ఇప్పుడు పడుకున్నా నిద్ర పట్టదు. పద, అలా సరదాగా ఇద్దరం రైడ్కి వెళ్ళొద్దాం. వావ్, సూపర్ దేవ్, ఎప్పటి నుంచి అడుగుతున్నాను, ఇప్పటికి కరుణించావు అని దేవ్ బుగ్గ మీద ముద్దు పెట్టి ఫాస్ట్గా డ్రెస్ మార్చుకు రావడానికి వెళ్ళిపోతుంది. 5 నిమిషాల్లో డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి, పద దేవ్ అని అంటుంది. జీన్స్ టీషర్ట్లో ఉన్న భువిని చూసి, నిన్న ఇలా జీన్స్లో చూస్తుంటే రైడ్కి వెళ్ళాలనిపించడం లేదా అని భువి దగ్గరికి వస్తూ అంటాడు. మొదలు పెట్టావా మళ్ళీ? పదా దేవ్, తొందరగా వెళ్ళి తొందరగా రావాలి. రేపు వాళ్ళు వ్రతం 5ంటికి స్టార్ట్ చేస్తారట. మేం కనీసం 7 కల్లా అక్కడికి వెళ్తే బాగుంటుంది. వెళ్తున్నామా లేదో చెప్పు, లేదంటే హ్యాపీగా పడుకుంటాను అని చిరుకోపంగా అంటుంది. సర్లే అడోక పద అని కిందకు వెళ్ళి స్పోర్ట్స్ బైక్ తీస్తాడు దేవ్. భువి ఎక్కగానే గేటు దాటిస్తాడు. దేవ్ నడుం చుట్టూ చేతులు వేసి భుజం మీద గడ్డం ఆనించి ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తుంది. కొద్దిగా ముందుకు వెళ్ళాక బైక్ ఆపి, ఇప్పుడు నువ్వు డ్రైవ్ చేస్తావు అని అంటాడు దేవ్. అమ్మో నేనా? నాకు రాదు దేవ్, నా వల్ల కాదు. వేషాలు వేయకు, నీకు బైక్ వచ్చని కాలేజీలో రేస్ కూడా పార్టిసిపేట్ చేసావని నాకు తెలిసిందిలే అని అంటాడు దేవ్. ఇదెవరు చెప్పారు నీకు? అది జస్ట్ కాలేజీ గ్రౌండ్లో పెట్టిన సరదా రేసు. ఏదో సరదాగా బైక్ వచ్చు కదా అని పార్టిసిపేట్ చేశాను, అంతేకాని ఇలాంటి బైకులు డ్రైవ్ చేయడం నాకు రాదు దేవ్ అని అంటుంది భువి. నేనున్నానుగా, భయం ఎందుకు అని భువిని ముందు కూర్చోబెట్టి దేవ్ వెనక్కి కూర్చొని స్టార్ట్ చేయి అంటాడు. అసలు ఆ కల్పనని తన్నాలి, తనే చెప్పింది కదా మీకు అని బైక్ స్టార్ట్ చేస్తుంది. ముందు కొంచెం తడబడినా తర్వాత దేవున్నాడన్న ధైర్యంతో ఫాస్ట్గా డ్రైవ్ చేయడం మొదలు పెడుతుంది భువి. ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు నీకు బైక్ వచ్చని అంటూ భువి నడుం చుట్టూ చేతులు వేస్తాడు దేవ్. స్కూటీ వచ్చని తెలుసు కదా అని భువి అంటే, బైక్ బైక్ గురించి నేను అంటున్నాను అని భువి టీషర్ట్ని చిన్నగా పైకెత్తి తన 2 చేతులతో నడుముని చుట్టేస్తాడు. దేవ్, మనం రోడ్డు మీద ఉన్నాం, అది కూడా బైక్ నేను డ్రైవ్ చేస్తున్నాను, అవసరమా ఇలాంటివి అని అప్పటికే ఒళ్ళంతా జివ్వుమంటుంటే చిరుకోపంగా అంటుంది.
ఇందాక నువ్వు కూడా నా నడుం చుట్టూ చేతులు వేశావు. నేనేమైనా అన్నానా? దానికి దీనికి తేడా లేదా దేవ్? అని దేవ్ చేసిన పనికి సడన్‌గా బైక్ ఆపేస్తుంది. ఇప్పుడెందుకు బైక్ ఆపావు? అని దేవ్ నవ్వుతూ అడుగుతాడు. బైక్ నేను డ్రైవ్ చేయను. మీరే చేసుకోండి అని దిగబోతుంటే, అంత సీన్ లేదంటూ అలాగే గట్టిగా పట్టుకొని స్టార్ట్ చేయి అంటాడు. ప్లీజ్ దేవ్, కష్టంగా ఉంది అని అంటుంది భువి. సర్లే, ఏమన్ను పద, టైం అవుతుంది. ఇంకా ఇక్కడే ఉన్నాం మనం అని భువి చెవి మీద ముద్దు పెట్టి అంటాడు దేవ్. ఈసారి ఏమైనా డిస్టర్బ్ చేస్తే మాత్రం నేను బైక్ డ్రైవ్ చేయను అని చెప్పి బైక్ స్టార్ట్ చేస్తుంది భువి. సర్లే కానీ, నేను చెప్పిన వైపు బైక్ పోనివని దేవ్ డైరెక్షన్స్ చెప్తుంటే అలాగే డ్రైవ్ చేస్తూ ఒక ప్లేస్ దగ్గరికి వెళ్ళాక దేవ్ ఆపమనగానే ఆపేస్తుంది. ఎక్కడికి వచ్చాం దేవ్ మనం అని అంటుండగానే పదా చెప్తాను అని భువిని తీసుకొని కొంచెం ముందుకు వెళ్తాడు. ముందుకు నడుస్తున్న కొద్దీ ఇసుక తగిలేసరికి సముద్రపు హోరు వినిపిస్తుండేసరికి మనం బీచ్కి వచ్చామా? కానీ ఇది ఎప్పుడు వచ్చే బీచ్ కాదు కదా, ఇవాళ పౌర్ణమి కూడా కాదు, మరెందుకు తీసుకొచ్చావు అని అడుగుతుంది భువి. ఊరికనే అలా రైడ్ చేయాలనిపించింది, అందుకే తీసుకొచ్చాను. నీకు బీచ్ అంటే ప్రాణంగా, ఇక్కడ ప్రశాంతంగా ఉంటుందని ఇటు తీసుకొచ్చాను అని ఒక దగ్గర దేవ్ కూర్చొని తన వల్ల భువిని కూర్చోబెట్టుకొని సైలెంట్గా ఉంటాడు దేవ్. దేవ్, ఏదైనా చెప్పాలా నాకు అడుగుతుంది భువి. కథ కొనసాగుతుంది. భువి అనుకున్నట్టు దేవ్ నిజంగానే ఏదైనా చెప్పడానికి తీసుకొచ్చాడా? ఏం జరగబోతుంది తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.